హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ చిక్కుడుకాయ కర్రీ. ఇది నేను చెప్పే విధంగా చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చిక్కుడుకాయ కర్రీ చేయడానికి ముందుగా చిక్కుడుకాయలని ఇట్లా నారలు ఏం లేకుండా చుంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇట్లా పచ్చిమిర్చి పేస్ట్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత దంచుకున్న ఎల్లిపాయల్ని వేసుకోవాలి. కారంకి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోకి పసుపు వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి. ఇందులోకి చుంచుకొని పెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి చిక్కుడుకాయ ఉడకడానికి కొన్ని నీళ్లను పోసుకోవాలి. చిక్కుడుకాయలు మంచిగా ఉడకడానికి దీనిపైన ప్లేట్ పెట్టుకొని అందులోకి వాటర్ పోసుకోవాలి. ఇట్లా నీళ్ళ మూత పెట్టుకుంటే చిక్కుడుకాయలు మంచిగా ఉడుకుతాయి. 3 to 4 minutes తర్వాత ప్లేట్ తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఉడకడానికి కొన్ని నీళ్ళను పోసుకోవాలి. ఈ కూర ఉడకడానికి ఇట్లా ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇట్లా ప్లేట్ తీసి కలుపుకోవాలి. ఇట్లా మంచిగా ఉడికితే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.